రైట్ రమణారావు గారు మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. చేవేళ్ల లోక్సభ స్థానం నుంచి పరిస్థితి ఏ విధంగా ఉంది? చేవేళ్లలో అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీ చేస్తున్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, చేవేళ్ల పార్లమెంటు పరిధిలో ఎలా ఉంది లీడ్, ఏంటి పరిస్థితి? గోపురం చివరిలో అయితే హుటాహుటి అంటే ఎప్పటికప్పుడు వస్తున్న ఫలితాల నేపథ్యంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధిక్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. 559 ఓట్ల మెజారిటీలో కొనసాగుతున్న పరిస్థితి మనకు బీజేపీ హవా కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మొత్తం మీద చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే కనుక బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటాపోటీగా నడుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే చేవెళ్ల నియోజకవర్గంలో చేవెళ్ల లోక్సభ స్థానంలో కొండా విశ్వేశ్వరరెడ్డి ఆధిక్యంతో కొనసాగుతున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, మొదటి నుంచి కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పటికే గతంలో ఒకసారి బీఆర్ఎస్ 2014లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు, 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు, ఈసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని సెగ్మెంట్లలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కొండా విశ్వేశ్వరరెడ్డి దూసుకుపోతున్నట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆదిగిరి. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరకు వస్తాం.